హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగే నీళ్లు ఎట్లా వస్తాయి, మరి కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను. మా హుజురాబాద్ పట్టణంలో కావచ్చు, జమ్మికుంట పట్టణం కావచ్చు, మా 5 మండలాలలో కావచ్చు, ఈ ఉన్న గ్రామాలలో ఇలా నీళ్లు ఎందుకు ఇస్తలేరు, ఇలా నీళ్లు ఇవ్వకపోతే ఏ విధంగా ప్రజలు సర్వైవ్ అవుతారు, ఇలా ఊర్ల నీళ్లు రాకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన ఇష్యూ. ప్రభుత్వం వెంటనే మేలుకోవాలి. నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మరియు హుజురాబాద్ పట్టణ, జమ్మికుంట పట్టణ ప్రజల పక్షాన, 5 మండలాల ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే నీళ్లు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క నాడు కూడా మంచినీళ్ల కొరత రాలేదు, ఏ ఇంట్లో కూడా ఇబ్బంది కాలేదు. ఇవాళ ఇబ్బంది ఎందుకు అవుతుంది? ఇవాళ దయచేసి మీరు ఏదో రాజకీయంగా స్టేట్మెంట్లు ఇచ్చో కాదు, మీ గుండె మీద చేసుకుని మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఇది రాజకీయ విమర్శ కాదు. ఇలా ప్రజలకి చాలా చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. నా నియోజకవర్గ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు 3 రోజులు 4 రోజులు నీళ్లు ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే వాళ్ళందరికీ కూడా నీళ్లు అందించాలని నేను ఈ ప్రభుత్వాన్ని నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.